ప్రక్రియ ఏంటి అసలుకి? ఓకే. రాయలసీమ కడప ఉక్కు పరిశ్రమకు సంబంధించి రాయలసీమ వాసుల చిరకాల కోరిక. అయితే ఈ ప్రాసెస్ మొత్తం ఈ కడప ఉక్కు అనేది మొదట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా అంటే 2004లో అంటే గత 20 ఏళ్ళుగా దాదాపుగా 20 ఏళ్ళుగా ఈ కడప ఉక్కు పరిశ్రమ అనేది కొనసాగుతూ వస్తుంది. ఆ ప్రక్రియ ఆగుతూ వచ్చింది, కొనసాగుతూ వస్తుంది, ఆగుతూ వస్తుంది. సో 2007లో అతను బ్రహ్మిణి పేరుతో అతనికి మొదటి నుంచి అంటే రాజశేఖర రెడ్డి మన జిల్లాకి ఏమైనా చేయాలి అనే ఉద్దేశం అయితే అప్పుడు కలిగింది. సరే, ఆ ఉక్కు పరిశ్రమ అనే ఫస్ట్లో సీఎం కావాలని అనుకున్నారు. సో 2007లో అది ప్రాసెస్, ఎందుకంటే తన సొంత అనుచరుడుగా ఉండేవాడు గాలి జనార్దన్ రెడ్డి. అప్పట్లో బ్రహ్మిణి పేరుతో అదే ప్రాంతంలో అంటే కొన్ని దీనికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కావచ్చు, భూములు కావచ్చు, మొత్తం జమ్మలమడుగు ప్రాంతంలోనే ఉన్నాయి. సో ఆ జమ్మలమడుగు ప్రాంతంలోనే అప్పట్లో బ్రహ్మిణి ప్రారంభించడం జరిగింది, బ్రహ్మిణి పేరుతో. సో ఆ తర్వాత మనం అంతా చూసింది వినందే అది. ఎందుకంటే ఆ బ్రహ్మిణి ఆ తర్వాత అతను ఏం చేశాడు, ఎంత స్కామ్, ఎంత అవినీతి చేశాడు దాంట్లో. ఆ తర్వాత అతను జైలుకు వెళ్ళాడు. ఆ భూములకు సంబంధించి కడప జిల్లాలోనే బ్యాంకుల్లో కుదవబెట్టి అది దొంగ సర్టిఫికెట్లు పెట్టి మొత్తం ఆ సర్టిఫికెట్ అంటే ప్రభుత్వం ఇచ్చిన భూములు కాకుండా అదనంగా కూడా చేసి అవి అంతా ఫ్రాడ్ చేసి మొత్తం ఆ భూములన్నీ కూడా తనఖా పెట్టి లక్షల్లో లోన్లు కూడా పొందాడు. సో ఇవంతా అవినీతి గురించి మొత్తం తెచ్చాక అతను జైలుకు కూడా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్ళీ కిరణ్ కుమార్ ప్రభుత్వంలో ఆ భూములు కూడా రద్దు చేసి మళ్ళీ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. సో ఇదంతా అప్పట్లో రాజశేఖర రెడ్డి కడప జిల్లాలో ఏదైతే హామీ ఇచ్చాడో ఆ హామీ అవంతా జరిగిపోయింది. అదంతా గాలి జనార్దన్ రెడ్డి హామీలో జరిగిపోయింది. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం కూడా అది అట్లే కొనసాగుతూ వచ్చింది. అయితే ఇక్కడ కడప జిల్లా ప్రజలు కావచ్చు, రాయలసీమ వాసులు కావచ్చు, మొత్తం మీద ఎందుకంటే రాయలసీమలో ఈ కడప ఉక్కు అనేది ఇది చిరకాల కోరిక, రాయలసీమ వాసుల చిరకాల కోరిక. ఆ రోజు తండ్రి చేసిన దానికి ఈరోజు అదేదో జరిగిపోయింది బ్రహ్మిణి వ్యవహారంలో. ఈరోజు తప్పకుండా మన జిల్లావాసి సీఎంగా జగన్ రెడ్డి సీఎం అయ్యాడు. తప్పకుండా ఈ కడప ఉక్కును మళ్ళీ ఏర్పాటు చేస్తాడు ఏదో ఒక రకంగా, తప్పకుండా అనేది ఒక ప్రజల్లో అయితే బాగా కలిగింది అప్పట్లో జగన్ సీఎం అయిపోతానే. ఆ తర్వాత ముందు జరిగిన విషయం ఏంటంటే చంద్రబాబు దానికి అప్పట్లో చాలా ఉద్యమాలు కూడా జరిగాయి దీనికి సంబంధించి, కడప ఉక్కుకు సంబంధించి. మొదట్లో 2018 డిసెంబర్లో అప్పట్లో చంద్రబాబు హయాంలో కూడా చంద్రబాబు 2018 డిసెంబర్ 28న ఇదే అక్కడ మైలవరం మండలం కంబాలదిన్న అనే ప్రాంతంలో, అదే జమ్మలమడుగు ప్రాంతంలో అక్కడ ప్రారంభించడం జరిగింది. అయితే అప్పటి నుంచి చేసేవాళ్ళు అప్పుడు గవర్నమెంట్ ఉంటే, ఆ తర్వాత గవర్నమెంట్ పోయిన దాకా జగన్ వచ్చాడు. సరే, చంద్రబాబు చేశాడు, చంద్రబాబు హయాంలో జరగకపోయింది. అది అందులో జగన్ రెడ్డికి ప్రిస్టేజ్ అనమాట. అతను చేసిన పని నేను ఎందుకు చేయాలా, అతను చేసిన ప్లేస్లో నేను ఎందుకు మళ్ళీ ప్రారంభించాలా అనేది అందరికి బాగా ప్రిస్టేజ్ ఇస్తూ, సో మళ్ళీ జగన్ గవర్నమెంట్ మీద, జగన్ పైన నమ్మకం పెట్టుకున్నారు కడప వాసులందరూ, రాయలసీమ వాసులందరూ. ఆ తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చింది. జగన్ ప్రభుత్వం రాగానే మళ్ళీ ఇష్యూ అయితే ప్రజల కోరిక మేరకు అతనైతే తెచ్చాడు ఇదే స్టీల్ ఫ్యాక్టరీని మార్చాడు. అయితే చంద్రబాబు మైలవరం మండలం కమ్మాలదిన్న దగ్గర తిరిగితే ఇతను మాత్రము సున్నపురాలపల్లి అంటే జమ్మలమడుగు ప్రాంతంలో ఎక్కువ భూములు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ భూములు ఇతను మార్చి చంద్రబాబు చేసిన ప్లేస్ కాకుండా, శంకుస్థాపన చేసిన కాకుండా సున్నపురాలపల్లె అంటే ఇప్పుడు చేసిందనమాట. ఈ ప్రాంతంలో 2019 డిసెంబర్ 23న జగన్ ప్రారంభించడం జరిగింది. అదే పనులు జరగకపోవడం ఇవన్నీ కూడా జరిగింది. మళ్ళీ ఇప్పుడు తాజాగా ఈ పనులకు సంబంధించి శ్రీకారం చుడుతున్నటువంటి టైంలో వైఎస్ఆర్సీపీ దీనిపైన ఏదో నిరసనలకు పిలుపునివ్వడం, మళ్ళీ మీరు చేయడం ఏంటి, ఇదంతా మేం చేసింది కదా అని చెప్పి క్రెడిట్ చోరీ అంటూ కొత్త వివాదానికి తెరలేపారు. మనం చూసాం చాలా ప్రాజెక్టుల విషయంలో ఇదే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇప్పుడు అక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారం ఏంటి, దీన్ని ప్రజలు ఏమనుకుంటున్నారు? అంటే ఇక్కడ ప్రధానంగా ఒకటి చెప్పుకోవచ్చు, కడప జిల్లాలో ఏ పరిశ్రమలు వచ్చినా కూడా వైసీపీ ప్రభుత్వంలో వారికి అలవాటు. అంటే పరిశ్రమలు వస్తే వారికి అడ్డుపడతారు. వాళ్ళని ఎవరైతే ఉండారో సంబంధిత కాంట్రాక్టులు కావచ్చు, సంబంధిత కంపెనీలు కావచ్చు, వాళ్ళకి కమిషన్లు కావాలి. ఏ ప్రాంతంలో ఏ వర్క్ జరిగినా కమిషన్లు కావాలి. దానికి ఏదో ఒకటి అడ్డుపుల్లలు వేస్తారు, ఏదో విధంగా పనులు ఆగాలి. అదే వాళ్ళది మెయిన్ సిద్ధాంతం. సో ఆ విధంగా వస్తూ ఇప్పుడు కూడా ఇంత పెద్ద ఉక్కు పరిశ్రమని రాయలసీమ వాసులు ఇది చిరకాల కోరిక. అప్పుడు వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి హయాం నుంచి అది అప్పటి నుంచి నాలుగుతో కొనసాగుతూ వస్తుంది. దానికి కూడా ఇప్పుడు అడ్డుపడుతున్నారు. ఎందుకంటే
మళ్ళీ అప్పట్లో ఇప్పుడు చంద్రబాబు చేసిన దానికి ఏదో ఒక విధంగా అతనికి మొత్తం మీద లబ్ధి వచ్చే రకంగా కాకుండా ఇప్పట్లో మనం చేసిన దాన్ని అతను చేస్తే తప్పకుండా అది లబ్ధి వచ్చే ఎన్నికల్లో అతను లబ్ధి చేకూరుతుంది. సో దీన్ని ఏదో ఒక విధంగా అడ్డుకోవాలి, ఏదో ఒక విధంగా అడ్డదారి పుల్లలు పెట్టాలి అనే విధంగానే వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. దీనికోసం మైనస్లు ఏముంటాయి అనేది ఇప్పుడు వెతుకుతున్నారు. ఇప్పుడు ఇంత కండిషన్గా ఈరోజు చంద్రబాబు ఆయన చెప్పిన స్పీచ్లో అయితే చెప్పిన మాట ఈరోజు 2028లో కరెక్ట్గా ఇదే నెలలో నేను మళ్ళీ ఓపెన్ చేస్తాను. అప్పటి వరకు అందుకే జిందాల్ చైర్మన్ కూడా అతను రిక్వెస్ట్ చేసి ఒప్పందాల ప్రకారం ఇప్పుడు మరి సభలో కూడా రిక్వెస్ట్ చేసి చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజలకు హామీ ఇస్తున్నా ఈ లోపు కరెక్ట్గా 2028 లోపల ఈ పనులు కావాలి, ఇదే నెలలో నేను ప్రారంభిస్తామని గట్టిగా చెప్పడం జరిగింది. అయితే ఈ లోపు వీళ్ళు కొన్ని ఏదో ఒక మైనస్లు తెచ్చి దీంట్లో జమలమడుగు ప్రాంతంలో ఏదో ఒక మైనస్లు తేవడము, దీని పనులకు సంబంధించి వెతికి మరీ మైనస్లు పట్టుకోవడం, ఏదో ఒకటి వీళ్ళకి ఏదో ఒకటి నిరసనలు చెప్దాము, దీనికి అడ్డంకులు చెబుదాము, ఏదో ఒక విధంగా మళ్ళీ పనులు అయితే ఆగిపోయే విధంగా. అంటే వీళ్ళకు ఇష్టం ఉండదన్నమాట, మేము చేసే పనులు వీళ్ళు చేయకూడదు, అది కూడా వీళ్ళు పూర్తి చేయరు. ఇట్లా ప్రజల్లో అయితే ప్రస్తుతం టాక్ జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ చంద్రబాబు స్పీచ్లో మాత్రం ప్రజలు కడప జిల్లాలో అందరూ విన్నారు. ఆల్రెడీ ఇప్పుడు చర్చాంశంగా మారింది ఈ విషయము. తప్పకుండా ఈసారి అయితే, ఎందుకంటే 20 ఏళ్ళుగా నానుతున్న ఈ స్టీల్ ఫ్యాక్టరీ ఈసారి చంద్రబాబు చెప్పిన ప్రకారం అయితే ఇంకా ఈరోజు పనులను ప్రారంభించాడు. ఇంకా వేగంగా తప్పకుండా పనులు జరుగుతాయి. ఇది జరిగితే మనకు మైనస్ అవుతుంది. కడప జిల్లా కాకుండా రాయలసీమలో కూడా ఈసారి వచ్చే ఎన్నికల్లో మనకు తప్పకుండా మైనస్ అవుతుంది. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో మనం ప్రారంభించినాము. రెండు సార్లు ఒకసారి శంకుస్థాపన చేశాడు, ఒకసారి భూమి పూజ చేశాడు జగన్. సో రెండు సార్లు కూడా విఫలమై కొబ్బరికాయలకే పరిమితమైనాడు. అప్పట్లో కొబ్బరికాయల్లో కూడా విమర్శలు ఉన్నాయి ఇవి. సో అప్పుడు మనం చేశాము. ఈసారి చేస్తామో లేదో తెలియదు, కానీ ఒకవేళ ప్రభుత్వం వస్తే అయితే ఇప్పుడు చంద్రబాబు చేస్తే అతనికి ఈ ఎన్నికల్లో లబ్ధి వస్తుంది. తప్పకుండా మనం ఏదో ఒక విధంగా